అన్నదాతల ఆశలపై నీళ్లు. పీఎం కిసాన్ సాయం 10,000కి పెంచాలన్న డిమాండ్ను పట్టించుకోని కేంద్రం. ఆక్వా, మత్స్య రంగాలకు కేటాయింపులు లేకపోవడంపై ఆందోళన. ఫీడ్పై ఇంపోర్ట్ డ్యూటీ రద్దు చేయాలన్న విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్రం. వ్యవసాయ అనుబంధ రంగాలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపుపై మిశ్రమ స్పందన లభిస్తుంది. వ్యవసాయ రంగంలో పలు మిషన్లను ఏర్పాటు చేయడం ఒకంత మేలు చేస్తుందని అంటున్న నిపుణులు, పీఎం కిసాన్ యోజన వంటి కొన్ని పథకాల సాయాన్ని పెంచకపోవడం రైతుల ఆశలపై నీళ్లు చల్లిందని చెబుతున్నారు. పీఎం కిసాన్ యోజన సాయం పెంచుతారని రైతులు ఎంతగానో ఎదురు చూశారు. ఈ పథకం కింద ఏటా 3 విడతల్లో 6,000 చొప్పున అందించే పెట్టుబడి సాయాన్ని కనీసం 10,000కి పెంచాలన్న డిమాండ్ను కేంద్రం ఆమోదిస్తుందని ఆశించారు. అయితే ఈ డిమాండ్ను కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల రైతు సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏటా ఇచ్చినట్టే ఈ ఏడాది కూడా బడ్జెట్లో 186 కోట్లు ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పీఎం కిసాన్కి సంబంధించి సాయం పెంచుతామని చెప్పేసి ఊరించారనమాట. రైతులు కూడా దీనికి సంబంధించి ఎదురు చూశారు. అయినా సరే మోసం చేయడం అయితే జరిగింది. సో ఏది ఏమైనా పీఎం కిసాన్ రైతులకైతే తీవ్ర అన్యాయం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.